తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తోడవడంతో వరద భారీగా పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన నీటిని వచ్చినట్లే సాగర్ జలాశయం నుంచి దిగువకు వదులుతున్నారు. అలాగే కుడి ఎడమ కాలువ ద్వారా కూడా నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ నానిపోవడంతో భారీగా గండిపడింది. నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం దగ్గర ఎడమ కాలువకు భారీగా గండిపడింది. అధికారులు గుర్తించారు. ఈ గండి కారణంగా భారీగా వరద నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం కాల్వకు 2 చోట్ల 20 మీటర్ల మేరకు గండిపడినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులు, కుంటలు పొంగి పొల్లుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో కురిసినటువంటి వర్షాలకు మూసీ పరివాహక ప్రాంతంలోని మూసీ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రహదారులన్నీ కూడా మూసి వేయడం జరిగింది. వరద ఉధృతి భారీగా వస్తుండటంతో రాకపోకలకు ప్రయాణికులు అందులో వెళ్ళినట్టయితే గల్లంతా అవుతారనే ఉద్దేశంతో ముందస్తుగానే ఇటు పోలీసులు, రెవెన్యూ అధికారులు అన్ని దారులు కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో పాటు కింది జలాశయాలను కూడా పూర్తిగా నిండాయి. అదేవిధంగా నడుగుడం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమకాలకు గండి పడడంతో వందలాది ఎకరాల పంట నష్టం జరిగింది. ఆ గండిని పూడ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఆ యొక్క ఏదైతే కాలువ వస్తుందో కాలువ నీటి మట్టాన్ని తగ్గించిన తర్వాతే కాలువ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నీటి ప్రవాహం వరద ఉధృతి ఎక్కువ కావడంతో యొక్క మరిన్ని చోట్ల గండిపడే అవకాశాలు ఉన్నందున అధికారులు అయితే అప్రమత్తమై ఇటు రెవెన్యూతో పాటు పోలీసు అధికారులు కూడా ఎక్కడైతే ప్రమాదాలు ఉన్నాయో వాటన్నింటినీ ముందుగానే గుర్తించి వాటికి సరిదిద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులతో పాటు నాగార్జున సాగర్ కాలువ పుంటి ఎక్కడైతే ప్రమాద గంటికలు ఉన్నాయో అక్కడ కాలువలు పూడ్చివేసే కార్యక్రమంతో పాటు గండిపడిన చోట్ల చేసి వాటిని పూడ్చే ప్రయత్నం చేస్తాను. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు జిల్లాల కలెక్టర్లతో పాటు ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడ ఇలాంటి తప్పిదాలు జరిగినా, ఎక్కడైనా గండ్లు పడ్డా, అదేవిధంగా వాహనాల దారులు ఎక్కడైనా గల్లెంతైనా వీటన్నింటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఎక్కడైతే అరవపల్లి మండల జాజిరెడ్డిగూడెం వద్ద కేవీజీబీ పాఠశాలలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించి పాఠశాల ఆవరణలోకి రావడంతో వాళ్ళందరినీ కూడా అరవపల్లిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ కు చేర్పించి అక్కడే వారందరికీ వసతి కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా విద్యార్థులతో పాటు అదేవిధంగా పాఠశాలలకు కూడా రేపు సెలవు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వర్షం భారీ ఎత్తున కురిసే అవకాశం ఉన్నట్టయితే ఇప్పటికే నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు సూర్యాపేట కలెక్టర్ అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అయితే ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పర్యవేక్షిస్తున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకైతే అక్కడ జూలూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే అక్కడ చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసి ఎవరిని కూడా వాగు దాటి ప్రయత్నం చేయదని చెప్తున్నారు. అదేవిధంగా సంగం వద్ద కూడా వరద ఉధృతి పొంగి పొల్లుతుండటంతో రోడ్డు మీదకి వస్తుండటంతో అక్కడ కూడా వాహనాలు నిలిపివేశారు. అదేవిధంగా కోదాడ దగ్గర నల్లబండగూడెం వద్ద కూడా జాతీయ రహదారిపైకి నీరు వచ్చి చేరుతుండటంతో జాతీయ రహదారి 160 పైన కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. థ్యాంక్ యూ కిరణ్.